హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ఒక వెడ్డింగ్ ఇంట్రోని క్రియేట్ చేద్దాము. ఇది కూడా మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారు. సో వారి కోసం అయితే ఈ వెడ్డింగ్ ఇంట్రోని చేస్తున్నాను. ఇది కూడా చాలా చాలా సింపుల్గా ఉండే ఇంట్రో మాత్రమే. అది కూడా ఒక స్లైడ్ని మాత్రమే చేసి చూపిస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది ఒక్కటి చూపిస్తున్నాను. సో దాన్ని బట్టి మిగతా స్లైడ్స్ అన్ని కూడా వాళ్ళు మాడిఫై చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఒకటి చేసి చూపిస్తాను. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్గా మనం వెడ్డింగ్ ఇంట్రో క్రియేట్ చేయాలి అంటే ముందు మనం ఎవరి వెడ్డింగ్ కి ఇంట్రో క్రియేట్ చేస్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, తర్వాత క్రిస్టియన్స్ కానీ ఇలా ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరికి క్రియేట్ చేస్తున్నాం అనేది. ఎందుకు అంటే వారి వారి సాంప్రదాయానికి తగ్గట్టు అక్కడ వచ్చే కలర్స్ కానీ లేదా అక్కడ వాడాల్సిన ఐటమ్స్ కానీ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ అనేది వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలా లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది ముందుగా తెచ్చి పెట్టుకోవడం కోసం ముందు ఎవరికి తెచ్చి చేస్తున్నాం అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఎవరికైతే క్రియేట్ చేస్తున్నారో వారి సాంప్రదాయానికి తగ్గట్టు కలర్స్, ఆల్రెడీ కలర్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి మీకు పెద్ద ఇదేం లేదు. తర్వాత వాళ్ళకి కావాల్సిన దీపాలు కావచ్చు, తర్వాత ఇంకా ఐటమ్స్ కావచ్చు లేదా నేమ్స్ కావచ్చు, వాటిని డౌన్లోడ్ అయితే చేసి ముందుగానే పెట్టేసేసుకోండి ఒక ఫోల్డర్లోకి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం హిందూస్కి ఒక ఐటమ్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి ఇంట్రో. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే నార్మల్గా హిందూ సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ వాళ్ళు వెడ్డింగ్ అనేదే ముందు పసుపు కొట్టి స్టార్ట్ చేస్తారు. సో అలాగే మనం కూడా ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవటం కూడా ఎల్లో కలర్. ఓకే, పసుపు అనేది సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి ఫస్ట్ వస్తుంది కాబట్టి సో మనం ఇక్కడ దాన్ని చూపించటం కోసం ఇక్కడ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత చూడండి, దీన్ని తీసుకున్న తర్వాత నార్మల్గా పసుపు తర్వాత ఎక్కువగా వాళ్ళు ఏం వాడతారు అంటే కుంకుమ వాడతారు. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ పైన మీకు రెడ్ కలర్ లేదా కుంకుమ కలర్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో కలర్ అనేది ఆ కలర్ టెక్స్ట్ అయితే మీరు తీసుకుంటే చూడటానికి బాగుంటుంది. సో ఈ విధంగా తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ముస్లిమ్స్కి చేస్తున్నారు అనుకోండి. ముస్లిమ్స్కి చేస్తే వాళ్ళకి ఇష్టమైన కలర్ వచ్చేసేసి గ్రీన్ కలర్. ఓకే, ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ అంటే అదే పెట్టాలని రూల్ ఏం లేదు. ఓకే, వాళ్ళకి దగ్గరగా ఉండే మ్యాచెస్ అయ్యే కలర్స్, మ్యాచ్ ఏదైతే అవుతుందో ఆ మ్యాచింగ్ కలర్స్ని మీరు చూస్ చేసుకోండి. అలాగే ఆ కలర్ వచ్చిన తర్వాత వాళ్ళకి నెలవంక అంటే చాలా ఇష్టం కాబట్టి లైట్గా ఆ బ్యాక్గ్రౌండ్ తర్వాత మీకు ఏదైనా అదే అంటే యానిమేషన్ కానీ లేకపోతే టెక్స్ట్ కానీ అది కనపడాలి అనుకున్నప్పుడు అలాంటి కలర్స్లో వచ్చేటట్టు చూసుకోండి. అలాగే బ్యాక్గ్రౌండ్స్ కూడా, వీడియో బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కావాలి అనుకున్నారు ముస్లిమ్స్కి తగ్గట్టు, సో ఆ బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా ఉంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అలాగే క్రిస్టియన్స్కి సంబంధించి వైట్ అంటే ఇష్టం చాలా వాళ్ళకి, సో వైట్ తీసుకోండి. వైట్ వచ్చిన తర్వాత ఆ నేమ్స్ వచ్చేటప్పుడు స్టార్స్ వస్తున్నట్టు లేకపోతే ఇంకేదన్నా వస్తున్నట్టు లేదా పార్టికల్స్ వస్తున్నట్టు, మనకి కొవ్వొత్తులు వెలుగుతున్నప్పుడు కూడా పార్టికల్స్ అన్ని వస్తూ ఉంటాయి కదా, సో ఇలాంటివి ఏమైనా కావాలి అనుకున్నప్పుడు సో వీటన్నిటిని ముందుగానే మీరు సేవ్ చేసి పెట్టుకోవడానికి ఇది చెప్తున్నాను అనమాట. సో ఇలా అన్ని తీసుకొని పెట్టుకున్న తర్వాత మీరైతే ప్రీమియర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక హిందువులకి సంబంధించిందని చెప్పున్నాను కదా, దానికి సంబంధించి నేను ఒక ఎల్లో కలర్ మ్యాట్ అయితే తీసుకున్నాను. ఎక్కడి నుంచి తీసుకున్నానంటే చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ విండోలో న్యూ ఐటమ్ అని కనబడుతుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత కలర్ మేట్ అని క్లిక్ చేయండి. కలర్ మేట్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఈ కలర్ మేట్లో వచ్చేసేసి జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఇక్కడ మీకు కలర్ని చూస్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది కాబట్టి నేను ఎల్లో తీసుకున్నాను, ఎల్లో వచ్చేసింది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంట్రోల్ ఎన్ అని ప్రెస్ చేస్తే చూడండి న్యూ సీక్వెన్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ న్యూ సీక్వెన్స్లో మీకు ఏది కావాలి, ఇక్కడ 1080p కావాలా లేదా 2880p కావాలా అంటే పిక్సెల్స్ కావాలా అని ఉంటుంది. మీకు మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ని బట్టి హై కాన్ఫిగరేషన్ ఉంటే 4K ఇంకా రెజల్యూషన్ ఎక్కువ తీసుకోండి. ఓకే, లేదు అనుకుంటే నార్మల్ది తీసుకోండి. ఇది మీరు సేవ్ చేసేటప్పుడు ఎలా అయినా 4Kలో సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత జస్ట్ ఓకే అనండి. లేదు మీరు చేస్తుంది
షార్ట్స్ కనుకోండి, అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టడానికి కానీ లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టడానికి కానీ అయితే మీకు 4K షార్ట్స్ అయితే సరిపోతుంది. సో దాన్ని తీసుకోండి. ఓకే ఓకే ఇది తీసుకున్నారు, జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఇక్కడ చూడండి సీక్వెన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు. చూడండి ఇక్కడ మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎన్ని సెకండ్స్ వస్తుంది అంటే ఒక 5 సెకండ్స్ అయితే వస్తుంది. మీకు కావాలి అనుకుంటే ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. చూడండి ఇలా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే ఇలా వస్తుంది టూల్ అనేది. జస్ట్ దాన్ని డ్రాగ్ చేసుకోండి, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు వస్తుంది. ఓకే ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ చూడండి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను కదా ఫోల్డర్ ఒకటి, ఆ ఫోల్డర్ని తీసుకుందాం. చూడండి మనం తీసుకున్న ఇమేజెస్ అనేవి ఫోటోషాప్ ఫైల్స్ అయితే పిఎస్డీస్ అయితే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. అంటే మీకు మెర్జ్ లేయర్స్ అని, అంటే లేయర్స్ మొత్తాన్ని మెర్జ్ చేసి తీసుకోవాలా, లేకపోతే ఇక్కడ చూడండి మెర్జ్ ఆల్ లేయర్స్ అని వస్తుంది, అన్నిటిని మెర్జ్ చేసి తీసుకుంటే మెర్జ్డ్ లేయర్స్, తర్వాత ఇండివిజువల్ లేయర్స్ ఇది పెట్టుకోండి. ఎందుకు అంటే పెట్టుకోమని చెప్పట్లేదు. ఇది చూడండి ఇది ఏంటి అంటే ఇక్కడ చూడండి లేయర్ 1 లేయర్ 2, అంటే ఇక్కడ లేయర్ 1లో ఇది ఉంది, లేయర్ 2లో ఇది ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఇది ఉంది. ఈ రెండు కలిపి కావాలంటే కలిపి ఫస్ట్ ఇది మనం మెర్జ్డ్ ఆల్ లేయర్స్ అనేది తీసుకోవాలి. లేదు మీకు ఇండివిజువల్ లేయర్స్గా కావాలి అనుకుంటే ఇది తీసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ టిక్ తీసేసాం అనుకోండి ఇది ఒకటే వస్తుంది. ఓకే అలా మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని లేయర్స్, ఒక 10 లేయర్స్ ఉన్నప్పుడు అందులో మీకు ఒక 5 లేయర్స్ కావాలి, 5 లేయర్స్ మాత్రమే కావాలి అనుకుంటున్నప్పుడు ఆ లేయర్స్ వరకే కూడా మీరు తీసుకోవచ్చు. లేదు సింగిల్ లేయర్ కావాలనుకున్నా కూడా సింగిల్ లేయర్ని తీసుకోవచ్చు పిఎస్డి ఫైల్ అయితే. అదే చెప్పాక అయితే మీకు డైరెక్ట్గానే వచ్చేస్తుంది, ఈ విధంగా అయితే చూపించదు. సో ఓకే తీసుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే చూడండి వచ్చేసింది. ఇప్పుడు చూడండి దీన్ని డబుల్ క్లిక్ చేసి చూద్దాం ఒకసారి ఏవైతే అయితే తీసుకున్నామో మనం వాటిని చూద్దాం. ఓకే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చూడండి నాకు పిఎన్జి ఉంది, పిఎస్డి ఉంది. మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. పిఎస్డిలో సేవ్ చేసి పెట్టుకున్నా కూడా మీకు పిఎస్డి కూడా ఇక్కడికి ట్రాన్స్పరెంట్ గానే వస్తుంది, లేదా పిఎన్జిలో సేవ్ చేసి పెట్టుకున్నా కూడా పిఎన్జి కూడా మీకు ఇక్కడికి ట్రాన్స్పరెంట్ గానే వస్తుంది. పిఎస్డిలో ఏంటంటే మిగతా లేయర్స్ అన్ని ఆఫ్ చేసి సేవ్ చేస్తే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయితే వచ్చేస్తుంది. ఓకే దీన్ని తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఓకే తీసుకొచ్చి ఇక్కడైతే నేను పెట్టున్నాను. ఇప్పుడు నాకు ఇది రొటేట్ అవ్వాలి అనుకున్నాను, చూడండి ఇలా పెట్టున్నాను. లేదా ఇది నాకు బ్యాక్గ్రౌండ్లో లైట్గా డిస్ప్లే అవ్వాలి అనుకున్నాను అనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సోర్స్ మానిటర్లో ఎఫెక్ట్ కంట్రోల్స్ అని వస్తుంది. ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి చూడండి ఒపాసిటీ అని ఉంటుంది. ఒపాసిటీలో ఇక్కడ బ్లెండ్ మోడ్స్ ఉంటాయి. బ్లెండ్ మోడ్స్లో మీకు ఏదైతే కావాలి అనుకుంటారో ఓకే చూడండి లైట్ అయిపోయింది ఇక్కడ మీకు. ఓకేనా లైట్ అయిపోతుంది అనమాట. అలా అంటే మీకు కనబడుతుంది కానీ లైట్గా వస్తుంది అనమాట. అంటే మీ బ్యాక్గ్రౌండ్కి కానీ మీరు తీసుకునే ఫోర్గ్రౌండ్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇలాంటి బ్లెండ్ మోడ్ కావాలి అనుకుంటే, లేదు మీరు డిఫరెంట్గా పెట్టుకోవాలి అనుకుంటే మీ ఇష్టం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా రెడ్ అంటే కుంకుమ కలర్ కావాలి అని చెప్పేసి ఓకే ఈ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దీంట్లో ఒపాసిటీ తగ్గించుకోవాలి అనుకున్నా కూడా మీరు ఒపాసిటీని కూడా తగ్గించుకోవచ్చు. ఓకే అలాగే ఇప్పుడు చూడండి దీనికి నేను యానిమేషన్ ఇద్దాం అనుకున్నాను అనుకోండి. ఇక్కడ నాకు రొటేషన్ అయితే ఉంది. ఈ రొటేషన్ వచ్చేసేసి చూడండి ఇక్కడ నాకు రొటేషన్ అని ఉంది కదా, స్టార్టింగ్లో టోగిల్ యానిమేషన్ కీ అని ఉంది, దాన్ని ఆన్ చేసేయండి. దీన్ని స్టార్టింగ్కి తీసుకొచ్చి అలాగే మీరు ఎండింగ్కి తీసుకొచ్చి ఇలా పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ 360 ఇచ్చేసేయండి. ఓకే ఇక్కడ 1x అని వచ్చింది చూసారా, 360 అంటే వన్ టైం తిరుగుతుంది టోటల్. ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒకసారి యానిమేషన్ అవుతుంది. ఓకేనా
మీరు తీసుకునేటప్పుడు ఇది స్క్వేర్లో తీసుకోండి దయచేసి. ఎందుకు అంటే రొటేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. అలా కాకుండా మీరు స్క్వేర్ కాకుండా కొంచెం పొడవు ఎక్కువగా ఉండేది లేదా కొంచెం వెడల్పు తక్కువగా ఉండేది తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే రొటేషన్లో మీకు డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు చూడటానికి అయితే బాగోదు. సో దయచేసి ఇలాంటివి తీసుకునేటప్పుడు మాత్రం స్క్వేర్స్లోనే తీసుకోండి. తీసుకున్న తర్వాత రొటేషన్ అయితే పెట్టేశారు, ఓకే అయిపోయింది. అలాగే ఇప్పుడు నాకు ఇది ఇంకో కాపీ కావాలి. చూడండి, దీన్ని ఆల్ట్ పట్టుకొని పైకి డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఇంకో కాపీ వచ్చింది. ఓకేనా? దీన్ని ఏం చేస్తున్నానంటే నేను సైజ్ అనేది తగ్గిస్తున్నాను. ఓకే, తగ్గించుకొని ఇక్కడ 50 అయితే పెట్టాను. ఓకే, చూడండి, దాని మీద డబల్ క్లిక్ చేసి ఈ కార్నర్కి ఒకటి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఇంకో కాపీని అయితే పైకి లాగండి. ఓకే, పైకి లాగి చూడండి, దీన్ని మళ్ళీ డ్రాగ్ చేయండి ఇక్కడికి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మీరు ప్లే చేసి చూస్తే ఓకే, జస్ట్ ఒక చిన్న యానిమేషన్ అయితే మీకు క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేవుడి ఇమేజ్ అయితే ఒకటి పెడతాము నార్మల్గా. ఓకే, దాన్ని అయితే నేను ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా తీసుకోండి ఒకటి. ఇప్పుడు ఎక్కడ రావాలి అంటే ఇక్కడ నుంచి పెట్టుకోండి. కొంచెం సేపు ఇది రొటేట్ అయిన తర్వాత ఆ తర్వాత ఇది రావాలి కదా. సో దీన్ని తీసుకోండి అక్కడ. కాకపోతే దీనికి ఒక ట్రాన్సిషన్ ఏదన్నా అప్లై చేసామనుకోండి, అది కొంచెం చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది కదా. దీనికి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి వీడియో ట్రాన్సిషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి పేజ్ టర్న్ అని ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇలా మనకి సైడ్కి టర్న్ అవుతా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా వస్తుంది. దీనికి మీకు షాడోస్ ఏమన్నా కావాలి అనుకుంటే డ్రాప్ షాడో తీసుకోండి. డ్రాప్ షాడో అప్లై చేయండి. దానికి ఇంకొంచెం డార్క్గా వస్తుంది. దీని అడ్జస్ట్మెంట్స్ కూడా మీరు ఓకే, ఇక్కడ చూడండి, డిస్టెన్స్ కావాలి అనుకుంటే కొంచెం డిస్టెన్స్ని పెంచుకోండి. ఓకే, ఓకేనా? ఈ విధంగా వస్తుంది. లేదు మీకు ఎంబోజ్ కావాలి అనుకుంటే ఎంబోజ్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా కావాలనుకుంటే డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. నచ్చలేదు అనుకోండి, ఇన్ కేస్ ఇప్పుడు చూడండి, దానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కలర్ కనుక నచ్చలేదు అనుకుంటే దీన్ని రైట్ క్లిక్ చేసుకొని ఎడిట్ ఇన్ ఫోటోషాప్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన కలర్ని ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే వెనకున్న బ్యాక్గ్రౌండ్ అనేది డామినేట్ చేస్తుంది. మనకి ఇక్కడ ఉన్న వినాయకుడు కరెక్ట్గా డిస్ప్లే అయితే అవటం లేదు. సో ఇక్కడ వరకు మనకి ఎక్కడైతే వినాయకుడు వస్తున్నారో అక్కడ వరకు నాకు వెనకున్న బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డల్గా కావాలి అనుకున్నప్పుడు చూడండి, ఆ ఏరియాలో ఫస్ట్ వన్ కదా మనం తీసుకుంది, కంట్రోల్ పట్టుకొని అక్కడ క్లిక్ చేశారంటే కీ ఫ్రేమ్స్ యాడ్ అవుతాయి. మీరు ఆ ఏరియా వరకు చూడండి. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. మళ్ళీ లైట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇలా చేసుకోవచ్చు అన్నమాట మీరు.
లేదు పూర్తిగా ఆ వినాయకుడు ఉన్నంత వరకు కొంచెం డల్గా కావాలి అనుకుంటే, ఒపాసిటీ తగ్గాలి అనుకుంటే పూర్తిగా ఇలా తగ్గించుకొని పెట్టుకోవచ్చు. ఓకే, దాని వరకు మాత్రమే తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మనం కావాలి అనుకుంటే ఒపాసిటీని పెంచుకోవచ్చు. ఇక్కడ నుంచైనా చేసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ ఒపాసిటీ వస్తుంది కదా, ఒపాసిటీలో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఇమేజ్ కానీ లేదా టైటిల్స్ కానీ కావాలనుకున్నారు అనుకోండి, నాకు ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే కావాలి. ఆ ఇమేజ్ కూడా మీకు మాస్కింగ్ లో రావాలి. చూడండి, మీకు చాలా ఇంట్రోస్ మీరు చూసుంటారు, వెడ్డింగ్ ఇంట్రోస్ కానీ లేదా టైటిల్స్ కానీ చూసుంటారు. వాటిలో ఏంటి అంటే మనకి ఒక ఇంక్ డ్రాప్ వచ్చేసేసి ఆ డ్రాప్ లో మీకు ఇమేజ్ అనేది కనబడుతుంది. ఓకే, ఫర్ సపోజ్ చూడండి, నేను ఇది చూడండి, ఇక్కడ ఇంక్ డ్రాప్ వచ్చింది కదా, ఈ డ్రాప్ లో నాకు ఇమేజ్ అనేది కనపడాలి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఆ ఇంక్ డ్రాప్ ని ఇక్కడికి మీరు డ్రాగ్ చేసి తెచ్చుకోండి. ఓన్లీ వీడియోని అయితే తెచ్చుకోండి. ఓకే, ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే యూట్యూబ్ నుంచే తీసుకున్నాను. వాటి లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే డిస్ప్లే చేస్తాను. మీకు కావాలంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత నాకు ఓన్లీ బ్లాక్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఈ చుట్టూతో ఉన్న వైట్ అనేది నాకు అవసరం లేదు. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్ విండోలో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ULT అని టైప్ చేయండి. ULT అని టైప్ చేస్తే కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ అల్ట్రా కీ అని వస్తుంది, కీయింగ్లో దాన్ని డ్రాగ్ చేసి తీసుకొచ్చి దీనికి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు సోర్స్ మానిటర్లో ఉన్న ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ 2 యారోస్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి దీని మీద ఒకసారి క్లిక్ చేశారంటే దానికి సంబంధించి కంట్రోల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు చూడండి, కీయింగ్, కలర్ కీయింగ్ అని ఉంది కదా, ఇప్పుడు ఈ వైట్ మీద మీరు క్లిక్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇది నాకు ఓన్లీ బ్లాక్ మాత్రమే ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఓన్లీ బ్లాక్ మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి కావాలి, ఇది ఒక 3 సెకండ్స్ తర్వాత నుంచి కావాలనుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, ఇక్కడ నుంచి పెట్టండి. ఓకే, అక్కడ నుంచి నాకు కావాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసేసి చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంక్ డ్రాప్ అనే ఫోల్డర్ ఉంది కదా, బిన్, నాకు దాని దగ్గరికి వచ్చేసేయండి. అంటే మీరు ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నారో అక్కడికి వచ్చేసేయండి. ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి, నేను కొన్ని ఇమేజెస్ అయితే తీసుకున్నాను. ఓకే, ఈ ఇమేజ్ని తీసుకొచ్చి పైన ఇలా పెట్టున్నాను. ఓకే, ఇది నాకు సైజ్ అయితే కరెక్ట్గా లేదు. సో దాని మీద రైట్ క్లిక్ చేసుకొని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ అనేది ఆ ఇంక్ డ్రాప్లో నాకు డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి చూడండి, సెట్ మ్యాట్ అని కనబడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఇక్కడున్న ఇమేజ్కి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన మళ్ళీ మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ వీడియో ఎందులో ఉంది, వీడియో 5లో ఉంది. ఓకే, ఇమేజ్ ఏమో వీడియో 6లో ఉంది, వీడియో ఏమో వీడియో 5లో ఉంది. ఓకే, ఇక్కడ నాకు చూడండి సెట్ మ్యాట్కి సంబంధించి ఆప్షన్స్ వచ్చినాయి. అందులో ట్రాక్ మ్యాట్లో నాకు వీడియో 5ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ లైట్నెస్ పెట్టి ఇన్వర్ట్ మ్యాట్ అనండి, జస్ట్ ఇన్వర్ట్ మ్యాట్ అనండి. ఓకే, ఇది రొటేట్ అవుతుంది, తిరుగుతుంది, బాగానే ఉంది. ఓకే, ఎందుకని బ్లాక్గా ఉంది, నాకు ఆ ఇమేజ్ ఇంకా అంతకు మించి లేదు, అంతకు మించి దూరం లేదు. సో అందుకని అలా వచ్చింది. ఓకే, ఫర్ సపోజ్. ఓకేనా, చూడండి,
ఓకే, ఇవి కూడా మనకి అంత లెంత్ కావాలి కాబట్టి అక్కడ వరకు డ్రాగ్ చేసుకుంటాను అంటే డ్రాగ్ చేసుకోండి. కాకపోతే మీరు డ్రాగ్ చేసేటప్పుడు అది యానిమేషన్ జరగాల వద్దా అది చూసుకోండి. ఓకే, మనం కొంత ఏరియా వరకు మాత్రమే యానిమేషన్ ఇచ్చున్నాము. సో దాని వరకు అయితే మీకు ఓకేనా. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇంతింత సేపు అంటే మనకి ఇంట్రో అనేది చాలా లేట్ అయిపోతుంది. ఒక ఫ్రేమే వచ్చేసేసి జస్ట్ ఒక వెడ్డింగ్ అనే టైటిల్ కోసం మనం ఇది చేస్తున్నాము. టైటిలే 14 సెకండ్స్ 10 సెకండ్స్ అయిపోయింది అనుకోండి, మనకి 1 మినిట్ దాటిపోయిపోతుంది అనమాట. సో అందుకని మీరు ఏం చేస్తారు అంటే క్రియేట్ చేసేటప్పుడు ప్రతి 5 ఫ్రేమ్స్కి 10 ఫ్రేమ్స్కి ఒక ఇమేజ్ అయితే వచ్చేటట్టు, ఓకే, 5 ఫ్రేమ్స్కి 10 ఫ్రేమ్స్కి వచ్చేటట్టు చూసుకోండి. మన దాంట్లో పర్ సెకండ్కి మనం తీసుకున్నది పర్ సెకండ్కి 24 ఫ్రేమ్స్ అనమాట. ఓకే, 24 ఫ్రేమ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే పర్ సెకండ్కి వచ్చేసి 24 ఫ్రేమ్స్లోనే చూపిస్తుంది. మనం చూడండి ఇలా అన్నప్పుడు ఇది ఎంతవరకే ఒక 10 చూడండి, ఒక షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో అయితే నేను ప్రెస్ చేస్తున్నాను, 1 2 ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 10 ఫ్రేమ్స్ కనబడుతుంది. ఓకే, ఇలా ఒక 10 ఫ్రేమ్స్ తర్వాత ఇంకొక యానిమేషన్ జరగాలి, ఇంకో 10 ఫ్రేమ్స్ తర్వాత ఇంకొక యానిమేషన్, ఈజీగా అయిపోతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి చూడటానికి కూడా బాగుంటుంది. అలా కాకుండా ఎక్కువ పెట్టుకొని వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే స్లో అయిపోతుంది, తర్వాత డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో దానికోసం అయితే మీరు ఇది 10 సెకండ్స్ వచ్చింది. 10 సెకండ్స్ తర్వాత ఆ 10 సెకండ్స్ కూడా ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఇలా అంటేనే చాలా దూరం వచ్చేస్తుంది. మీకు సెకండ్స్కి రావాలి అనుకుంటే షిఫ్ట్ పట్టుకొని 1 2 ఓకే 10 సెకండ్స్, ఆ తర్వాత మీకు నెక్స్ట్ యానిమేషన్ అయితే వచ్చేసేయాలి. సో పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మరి ఇది 10 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంది, మరి అలాంటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవటం ఎలాగా అంటే ఈ రెండింటిని కలిపి, ఇందాకదైతే డ్యూరేషన్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాము, ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నెస్ట్ అనేది క్రియేట్ చేయండి. ఇమేజ్ 1 అనేసి ఒక నెస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది క్రియేట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసుకొని ఇప్పుడు స్పీడ్ డ్యూరేషన్ పెంచండి. ఓకే, చక్కగా వస్తుంది. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్లోనే అయిపోయేటట్టు చూసుకోండి మీరు, ఎక్కువసేపు లేకుండా. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నాకు టైటిల్ రావాలి అంటే టైటిల్కి ముందు ఒక చిన్న యానిమేషన్ కానీ లేదా ఏదైనా రావాలి అనుకుందాం. అంటే ఒక లైటింగ్ ఎఫెక్ట్ వచ్చేసేసి ఆ లైటింగ్ ఎఫెక్ట్ తర్వాత నాకు టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ బిన్ దగ్గరకు వచ్చేసేసి నేను ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టున్నాను కదా, చూడండి ఇది ఇక్కడ నుంచి కావాలి నాకు. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐ ప్రెస్ చేశారంటే ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు తీసుకోండి. ఓకే, ఇక్కడ వరకు చాలు మీకు. సో దాని దగ్గర ఓ ప్రెస్ చేయండి. ఓకే, 4 సెకండ్స్ అది వస్తుంది. ఈ 4 సెకండ్స్ కూడా నాకు ఎక్కువ అయిపోతుంది అనుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ దాన్ని వీడియో వరకు డ్రాగ్ చేసి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, దీన్ని కూడా రైట్ క్లిక్ చేసుకొని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ కొట్టండి. ఓకే, వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత నాకు ఈ ఇమేజ్ అనేది అక్కడ స్టాప్ అయిపోవాలి. ఓకేనా, అంటే ఆ
ఇమేజ్ నాకు కనపడదు. చూడండి, ఫర్ సపోజ్ నేను ఇలా లాగాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, వెనకున్న బ్యాక్గ్రౌండ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, కానీ నాకు ఆ ఇమేజ్ డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇక్కడ నుంచి నాకు మిగతాదంతా నెక్స్ట్ యానిమేషన్ అయిపోయేటప్పటి వరకు, ఫస్ట్ స్లైడ్ అయిపోయే వరకు నాకు ఇది ఇమేజ్ లాగా కావాలి అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని చూడండి, లాస్ట్ ఫ్రేమ్ దగ్గరికి తీసుకొచ్చేసేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని యాడ్ ఫ్రేమ్ హోల్డ్ అని క్లిక్ చేయండి. యాడ్ ఫ్రేమ్ హోల్డ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని డ్రాగ్ చేయండి. మీకు యానిమేషన్ ఎక్కడ వరకు కావాలి అనుకుంటారో అక్కడ వరకు డ్రాగ్ చేయండి, లేదా కొంచెం ఎక్స్ట్రానే డ్రాగ్ చేసుకోండి. ఎక్కడైతే మీకు ఇంట్రో ఫస్ట్ స్లైడ్ అయిపోతుందో అక్కడ వరకు అక్కడ మీరు కట్ చేసుకొని డిలీట్ చేసేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, అల్ట్రాకి అప్లై చేద్దాం. ఎఫెక్ట్లోకి వెళ్ళి అల్ట్రా టైప్ చేసుకొని అల్ట్రా కింద తీసుకొచ్చేసేసి దీనికి అప్లై చేయండి. అప్లై చేసి ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వస్తుంది ఆప్షన్ కలర్ కీ లేదా కీ కలర్, దాన్ని సెలెక్ట్ చేసుకొని గ్రీన్ని తీసేసేయండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, చూడండి వచ్చి ఆగిపోయింది ఇమేజ్ అనేది. ఇప్పుడు మీకు ఇలా వస్తుంది. ఓకే, ఇది కూడా డ్యూరేషన్ స్పీడ్ అవ్వాలి మీకు. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని స్పీడ్ డ్యూరేషన్ పెట్టుకోండి. 100 ఉంది, మీకు 300 పెట్టుకోండి. ఓకే, విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. ఎక్కువసేపు ఉంటే మనకి చూడటానికి కూడా అంత కరెక్ట్గా ఉండదు. సో అయిపోయింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ మిడిల్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు టైటిల్ ఒకటి కింద కావాలి. సో దీన్ని కొంచెం పై లేయర్లోకి తీసుకొని ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఇక్కడ నుంచి మీకు కావాలి కాబట్టి అక్కడ ఎం ప్రెస్ చేశారంటే మీకు ఒక చూడండి మార్క్ అయితే వస్తుంది. ఎందుకంటే గుర్తు కోసం మనం వేరే పని ఏదైనా చేస్తున్నాం అనుకోండి, అక్కడ నుంచే కావాలి నాకు అంటే మళ్ళీ మర్చిపోతాం, కాబట్టి మళ్ళీ ఎక్కడి నుంచి పెట్టుకోవాలనేది చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎం ప్రెస్ చేస్తారంటే మీకు ఒక మార్క్ వస్తుంది అన్నమాట. ఈ మార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంది కనబడుతుంది కదా. ఇన్ కేస్ మీకు అది కనపడకపోతే విండోలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. బ్రౌజ్ అని వస్తుంది, మై టెంప్లెట్స్ అని వస్తుంది. అందులో చూడండి, మీరు ఇలా ఉన్నప్పుడు ఇది నార్మల్ గానే కనపడుతుంది కదా. ఒకసారి మౌస్ ని చూడండి, మీరు ఇటు నుంచి ఇటు లేదా ఇటు నుంచి ఇటు అన్నప్పుడు దాని యానిమేషన్ అయితే మీకు కనబడుతుంది. ఓకేనా, మీకు ఇది ఓకే అనుకుంటే దాని ఆ టెక్స్ట్ ని తీసేసుకోండి. అంటే ఇవి ఆల్రెడీ ముందే డిజైన్ చేసి ఉన్న టెక్స్ట్ టెంప్లెట్స్ అనమాట ఇవి. ఓకే, ఇలా నేను కిందకైతే డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసేటప్పుడు మీకు అది యానిమేషన్ కనపడాలి అనుకుంటే చూడండి, ఇది ఓకేనా మీకు అనుకుంటే దాన్ని తీసుకొచ్చేసేసి డ్రాగ్ చేసి ఇక్కడ దీని కింద పెట్టేసేయండి. లేదు వేరేది కావాలి, వెళ్ళండి చూసుకోండి. మౌస్ని అలా దాని మీద మనం మూవ్ చేసాము అంటే దాని యానిమేషన్ ఏదైతే ఉందో చూడండి, ఇలా వెనక్కి వచ్చాను, ముందుకెళ్తున్నాను. ఓకేనా, అలా యానిమేషన్ చూపిస్తుంది. మీకు అది సరిపోతుంది అనుకుంటే దాన్ని తెచ్చుకోవచ్చు. ఇక్కడ నాకు ఫిలింకి సంబంధించి ఒక టైటిల్ అయితే ఉంటుంది. సో నేను దానికోసం చూడండి ఇక్కడ మనకి ఫిలిం టైటిల్ అని కనబడుతుంది కదా, దాన్ని డ్రాగ్ చేసేయండి. ఓకే, డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టండి. ఇలా వస్తుంది వార్నింగ్, జస్ట్ ఓకే అనండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. చూడండి, దీన్ని కొంచెం డ్రాగ్ చేసి ఇందాక మనం ఎమ్ అని ఒక మార్క్ అయితే పెట్టున్నాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే ఓకే, చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ లైటింగ్ లాగా వచ్చేసేసి ఆ పార్టికల్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ హియర్ అని కనబడుతుంది. ఓకే, ఈ టెక్స్ట్ హియర్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది నాకు ఎక్కువ సేపు అయితే ఉంటుంది. సో దాన్ని నేను తర్వాత డ్యూరేషన్ తగ్గించుకుందాం. మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, యువర్ టెక్స్ట్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ వెడ్డింగ్ అని పెట్టండి. ఎపిసోడ్ నేమ్ అని ఉంది కదా, అందులో
ఇంట్రో అని కానీ లేదా ఇన్విటేషన్ అని కానీ మీరు మీ ఇష్టం, మీకు ఏది కావాలనుకుంటే అది పెట్టేసేసుకోండి. ఓకే, చూడండి అది వచ్చి వెళ్ళిపోతుంది. మీకు వచ్చి అది స్టిల్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు ఫ్రేమ్ హోల్డ్ అయితే పెట్టేసేసుకోండి. ఇక్కడ నుంచి అది ఫ్రేమ్ హోల్డ్ అయిపోతుంది. ఓకే, కాకపోతే ఇక్కడ చూడండి, నాకు ఇది ఇప్పుడు నేను తీసుకున్న వాటి అన్నిటికంటే ఇది చాలా ఎక్కువ డ్యూరేషన్ ఉంది. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రైట్ క్లిక్ చేసుకొని స్పీడ్ డ్యూరేషన్లో స్పీడ్ దగ్గరికి వచ్చాను, కానీ నాకు ఇక్కడ డిస్ప్లే లేదు. సరే ఓకే అనండి. ముందు ఇది రైట్ క్లిక్ చేసి ఫస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి, జస్ట్ ఓకే అనండి. అది నెస్టెడ్ సీక్వెన్స్ అయిపోతుంది. సీక్వెన్స్ 2 అయింది కదా. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్ ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు దీన్ని నేను 300 ఇచ్చి జస్ట్ ఓకే అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది, స్పీడు ఓకేనా, చూడండి. ఓకే, అలా వస్తుంది అనమాట. అది మీ ఇష్టం. మీకు డ్యూరేషన్ అనేది తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇలా తగ్గించుకోండి. లేదు మీరు పర్లేదు డ్యూరేషన్ ఎంత వచ్చినా పర్లేదు అనుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చేసింది మొత్తం 12 సెకండ్స్లో వచ్చింది. ఓకే, అంటే ఒక్కొక్కటి అన్ని ఇక్కడ వరకు ఇప్పుడు నేను చేసింది వచ్చేసేసి 4 సెకండ్స్ అయితే వచ్చింది. సో మీరు ఇంకొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే స్పీడ్ అండ్ డ్యూరేషన్లో దాని యొక్క టైంని తగ్గించండి. అలాగే మనం ఇక్కడ చూడండి, ఇది ఓకే బాగానే ఉంది, నెక్స్ట్ ఇది ఓకే బాగానే ఉంది. ఇది మనకి ఇక్కడతో ఆగిపోవాలనుకుంటే ఇమేజ్ అనేది అప్పుడు ఏం చేయాలి అంటే ఫేడ్ ఇన్ అయ్యేటప్పుడు ఫేడ్ అవుట్ అయ్యేటప్పుడు మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అక్కడతో ఆగిపోతుంది అనుకుంటే దాన్ని ఫేడ్ అవుట్ చేసి ఆపేటట్టు అయితే చూసుకోండి. ఓకే, అది ఎలా చేయాలి అనేది తర్వాత చెప్తాను నేను. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీకు ఫ్రేమ్ హోల్డ్ కావాలి అనుకుంటే రైట్ క్లిక్ చేసుకుని యాడ్ ఫ్రేమ్ హోల్డ్ క్లిక్ చేయండి. ఓకే, అదంతే ఆగిపోతుంది. మీకు హైడ్ అవటము లేదా ఫేడ్ అవటము ఏమీ ఉండదు. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది వెడ్డింగ్ ఇంట్రో అనేది. ఓకేనా, ఇక్కడ వరకు ఇలా చేసుకోవచ్చు అనమాట. అక్కడ టెక్స్ట్ అయితే మీకు కావాల్సిన టెక్స్ట్లు అయితే చాలా ఉన్నాయి. మీరు కావాల్సింది ఏది కావాలి అనుకుంటే దాన్ని తీసుకోండి. ఓకే, చూడండి, ఒక్కసారి ప్లే చేసి చూడండి. ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ స్లైడ్ వచ్చేటప్పటికి మీకు ఫోర్ సెకండ్స్ దాకా ఉన్నట్టుంది, 6 సెకండ్స్ దాకా ఉంది. ఫస్ట్ స్లైడ్ వచ్చేటప్పటికి 6 సెకండ్స్ దాకా ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ వేరేది రావాలి. అంటే ఇది బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎక్కువసేపు పెట్టుకున్నాము. లేదు మీకు ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడతోనే ఆగిపోవాలి అనుకుంటే అక్కడతోనే ఆపేసేయండి. ఇప్పుడు మీరు చేసినవన్నీ స్లైడ్ 1లోకి రావాలనుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని సీక్వెన్స్ నెస్టెడ్ సీక్వెన్స్ క్రియేట్ చేసాం అనుకోండి. అప్పుడు అవన్నీ కలిపి ఒకటి అవుతుంది. సో దాన్ని ఏమంటాం, ఫస్ట్ స్లైడ్ అని పేరు పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఓకే, ఇక్కడ పేరు పెట్టేసుకుని అంతవరకు ఒక స్లైడ్గా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేదాన్ని నేను నెక్స్ట్ స్లైడ్గా పెట్టుకోవచ్చు, సెకండ్ స్లైడ్గా పెట్టుకోవచ్చు. అలాగే నెస్టెడ్ సీక్వెన్స్గా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ అనేది నాకు కొంత దూరం వచ్చిన తర్వాత ఆగిపోయింది కదా. మీరు ఈ వీడియోలో దీన్ని కొంచెం పైకి అన్నారంటే ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసుకోండి. చూడండి, ఇది డ్యూరేషన్ ఇక్కడ వరకే ఉంది కదా.
దీని డ్యూరేషన్ని పెంచుకోండి. ఆ ఎడిట్ అయిపోయిన తర్వాత మీరు సీక్వెన్స్ 1లోకి వస్తే చూడండి, ఈ డ్యూరేషన్లో ఇందాక దాకా మనకి ఇమేజ్ లేదు, ఇక్కడికి రాగానే ఆగిపోయింది ఇమేజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం వస్తుంది అన్నమాట. ఇలాగ మీరు చేసుకోవచ్చు. లేదు ఇన్ కేస్ మీకు ఆ ఇమేజ్ అక్కడితో ఆగిపోయింది అనుకోండి, ఓకే, ఈ ఇమేజ్ ఇక్కడతోనే మీకు ఆగిపోవాలి అనుకుంటే, ఇందాకట్లాగా ఆగిపోవాలి అనుకుంటే అది అలా వచ్చి అలా వెళ్ళిపోయేలాగా కాకుండా, ఇప్పుడు చూడండి, ఇది నాకు ఫేడ్ అవుట్ అవ్వాలి అంటే స్టార్టింగ్ లో ఫేడ్ గా కావాలి, ఎండింగ్ లో నాకు అక్కడ వరకు ఎండ్ అయిపోయింది అనుకోండి, అక్కడ కూడా ఫేడ్ అవుట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తానంటే నేను చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒపాసిటీలో టోగల్ యానిమేషన్ కీని అప్లై చేయండి. అప్లై చేసి కొంచెం ముందుకు అన్నారు అనుకోండి, ఇక్కడ లేదు కదా, ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే 10 ఇచ్చేసేయండి ఒపాసిటీని. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక ఎంటర్ ఇవ్వండి. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఓకే, చూడండి, ఫేడ్ ఇన్. ఓకే, అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడతో మీకు ఎండ్ అయిపోవాలి అనుకున్నారు అనుకోండి ఈ ఇమేజ్ అనేది, ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ నుంచి అయినా కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే అక్కడ ఒక కీ అనేది వస్తుంది, మీరు జూమ్ చేయండి. అలాగే ఇంకొక కీని ఇక్కడ యాడ్ చేయండి కంట్రోల్ పట్టుకొని, దాన్ని కింద కనండి. ఇప్పుడు చూడండి, ఓకే, ఇక్కడ నాకు సపరేట్ ఇమేజ్ ఇచ్చున్నాను కాబట్టి, అంటే దాన్ని ఫ్రేమ్ హోల్డ్ పెట్టున్నాను కదా, జస్ట్ డిలీట్ చేస్తున్నాను. చూడండి, ఆ ఇమేజ్ వచ్చి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇక్కడతో అయిపోతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఆ పార్టికల్స్ అయితే వచ్చినాయి, ఫైర్ పార్టికల్స్, తర్వాత వెడ్డింగ్ అని వచ్చింది. ఓకే, ఇంట్రో అని వచ్చింది. ఇలా చేసుకోవచ్చు మీరు. మీకు 2 విధాలుగా కావాలి అనుకుంటే, ఇమేజ్ అనేది అక్కడ నుంచి హోల్డ్ అయ్యి రావాలి అనుకుంటే ఫ్రేమ్ హోల్డ్ని యాడ్ చేసుకోండి, లేదా మీకు అక్కడతోనే ఇమేజ్ ఎండ్ అవ్వాలి అనుకుంటే ఫేడింగ్ మాత్రం పెట్టుకోండి, అంటే కొంచెం నీట్గా ఉంటుంది. మీకు వద్దు అనుకుంటే వదిలేసేయచ్చు. ఓకే, ఇది జస్ట్ ఒక స్లైడ్కి మాత్రమే. సేమ్ ఇదే విధంగా మళ్ళీ నెక్స్ట్ స్లైడ్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. చూడండి, ఓకే, ఇలాంటిదే మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేసుకున్నారనుకోండి, అక్కడ నెక్స్ట్ వెడ్డింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఆ పెళ్లి కొడుకుకి సంబంధించిన ఫోటో ఒకటి వస్తుంది. ఫోటో వచ్చిన తర్వాత అతని పేరు రావాలి, అలా పేరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పెళ్లి కూతురు వస్తుంది ఫోటో, పెళ్లి కూతురు ఫోటో వచ్చిన తర్వాత ఆమె పేరు రావాలి. ఇలా వరుసగా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అక్కడ మండపానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మండపానికి సంబంధించి అక్కడ ఫోటో ఉంటే ఫోటో, లేదు అనుకుంటే ఓన్లీ టెక్స్ట్. ఇందాక చూసాం కదా మనం నెంబర్ ఆఫ్ టైటిల్స్లో వచ్చినప్పుడు ఎక్కువ టైటిల్స్ ఉన్నాయి కదా, చూడండి, ఇలాంటిది కానీ లేదా ఇంకొంచెం పెద్దది ఉంటుంది కదా, సో అలాంటివి కానీ అడ్జస్ట్ చేసుకొని చూడండి, ఇలాంటిది కానీ తీసుకొని అది ఎక్కడ వస్తుంది, ఆ మండపం ఎక్కడ వస్తుంది, ఏరియా ఏంటి అనేది వస్తుంది కదా, సో అలాంటివి పెట్టేసేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు వెడ్డింగ్ ఇంట్రోని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఇంకొక మోడల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఈ వీడియో అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.